ఇది మన రాగి, ఇత్తడి ఇటువంటివి ఉంటాయి గదండీ! ఇళ్లల్లో దేవుడు పూజా సామాన్లు కావచ్చు, మనం ఇప్పుడు అందరూ వాటర్ బాటిల్స్ కూడా కాపర్ బాటిల్స్ వాడుతున్నారు గదండీ! వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చండి. ఇది నేను నిన్న చూపిచ్చాను గదా! డిష్ వాష్ లిక్విడ్ అని ఇదండి. ఇదేంటంటే దాంట్లో కుంకుడుకాయ షాంపూలో వచ్చి ఎండబెట్టిన లెమన్స్ ఏసానండి. దీంట్లో డైరెక్ట్‌గా పచ్చివి నిమ్మకాయలు వేసి కొంచెం బాగా బాయిల్ చేసుకొని, అది బాగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, దాంట్లో కుంకుడుకాయ ఏసానండి. ఇవన్నీ బాగా మరిగిచ్చి వడకట్టానండి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏసానండి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఎయడం వల్ల మనకి ఇదిగోండి నురగ చూడండి మీరు చాలామంది నన్ను "నురగ వస్తుందా అక్క" అంటున్నారు. నురగ ఎందుకు రాదండి? మనం చేసేది నేచురల్. నేచురల్‌లో ఎటువంటి కెమికల్ లేదండి. ఇందులో ఎటువంటి కెమికల్ ఉందని మీరు ప్రూవ్ చేసినా 100% మీకు మంచి గిఫ్ట్ ఇస్తానండి. చూడండి ఇదండి. జస్ట్ నేను మనకి ఉంటాయి కదండీ! ఇళ్లల్లో విమ్ లిక్విడ్స్ అవి తెచ్చిన బాటిల్స్ ఏదైనా ఉంటే వాటిల్లో పోసి పెట్టానండి. అంతేగాని నేనైతే ప్రస్తుతానికి ఇందులో మనం ప్రతి దాంట్లో బయో ఎంజైమ్ మిక్స్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. పాడవదు. ఎయిర్ టైట్‌గా పెట్టుకుంటే చాలా చాలా బావుంటుంది. చూస్తున్నారా? ఇది కుంకుడుకాయ షాంపూ. ఇది కూడా ఇదిగోండి నురగ చూడండి ఎంత బాగా నురగొస్తుందో. కనిపిస్తుందా? ఇదండి. ఇది మన డిష్ వాష్ లిక్విడ్ అండి. ఇది ఎందుకు ఈ నురగ చూపిస్తున్నారు అని ఎవరైనా క్వెషన్ చేయకండి. దయచేసి నేను చెప్పేది పూర్తిగా ఫాలో అవ్వండి. ఇది నురగ వస్తుంది అని ఎందుకు చూపించానంటే, మనకి పూజా సామాన్లు క్లీన్ చేసేటప్పుడు ఆయిల్ మరకలు, జిడ్డువి ఇటువంటివి ఉంటాయి కదండీ! కొంచెం మనం దేవుడికి పూజ ఆయిల్స్ ఇవన్నీ వదలాలంటే కొంతమందికి డౌట్స్ వచ్చి నన్ను అడిగారండి కామెంట్ బాక్స్‌లో. ఒక సిస్టర్ అడిగారు. అందుకని వాళ్ళ కోసమని ఇవాళ ఈ వ్లాగ్ చేశానండి. మనకి ఇంతకు ముందు కాలంలో మనకి సోప్సు, షాంపూలు ఇవన్నీ లేవండి. అప్పుడంతా మనకునింది కుంకుడుకాయలు, షీకాయి ఇవన్నీ అండి. హ్మ్. ఎంతమందికి మన హెయిర్ బాత్‌కి వాడే చెక్క పొడి అని వాడేవాళ్ళండి మన పాత కాలంలో. అది ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. అది వాడే విధానం గూడా తెలిసుంటే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఆ చెక్క పొడిని లెమన్స్ జ్యూస్‌లో మిక్స్ చేసి వాడుతారని తెలుసండి. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.